మోడీ మళ్లీ రావాలని ప్రజలు కూడా ప్రచారం చేస్తున్నారన్నారు ప్రధాని మోడీ. మహారాష్టలోని షోలాపూర్ మాధాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో ఎన్నో కుంభకోణాలు చూశామని, ఈ 5 ఏళ్లలో అవినీతి మరక లేకుండా ప్రభుత్వాన్ని నడిపామన్నారు. వచ్చే 5 ఏళ్లలో ఏం దొరికిపోయినారా? ఏం చదువుతున్నారా? గ్లామర్ చదువుతున్నా అంకుల్. అరే అది గ్లామర్ కాదా, గ్రామర్. అదే అంకుల్, గ్రామర్. ఏదో ఒకసారి వెళ్ళాను చదువు. భారత సుఖం, భారత సుఖం. మాకు ఓటేసి గెలకండి, మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము. అదేం చదువు? భారత రక్షణ సెల్సియస్ ప్రాంతం. మా ఓటేసి గెలిపించండి, మేము దేశాన్ని అభివృద్ధి చేస్తాం. మా ఓటేసి గెలిపించండి, మేము దేశాన్ని అభివృద్ధి చేస్తాం. ఏం సార్ ఒక్క లైన్ చదవడానికి ఇంతసేపా? సరే ఆ వాటర్ చదవాలి. డైలీ కాలేజ్ వెళ్తున్నావా? అంకుల్ డైలీ వెళ్తా. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ అంకుల్. అచ్చా. ఇక్కడికి రాకపోయింది అంకుల్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నోట్స్ రాసుకోవడానికి వెళ్తుంది. ఇక్కడ మా ఇంటి వెనక 3 గంటలు అంకుల్. ఓహో, మరి చివరి మనీలే కదా. అంటే అంకుల్ వెనకాల తిలక్ నగర్. ఓహో, అది ముందు గల్లీలో ఉంది కదా. అంకుల్ మరి మీ ఇంటి వెనకాల ఉన్న కాలనీ పేరేంటి? ఏంట్రా నీ కాలనీ పేరు నువ్వే మర్చిపోయినావా? అది అది నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ ప్యాంట్స్ ఏంటంటే లేవు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటరా నీకు? నిజం అంకుల్, క్లాస్కి వెళ్తున్నాం. అరే ఒకటి చెప్తా, నేను వెళ్తున్నాను అని ఇంగ్లీష్ ఏమంటారు? అది అది హిందీలో అయితే మైగా అంటారు అంకుల్, మరి ఇంగ్లీష్లో అరే ఇదైతే తెలుసు అంకుల్. నువ్వు బాగుపడవరా విధవా. మండుటెండలో కూడా కూర్చొని ఇస్త్రీ చేసే ఎదవా. బస్టాండ్లో కూర్చొని రైలు కోసం చూసే అడ్డగాడిద. సంవత్సరానికి ఒక్క సబ్జెక్ట్ తీసినా ఇప్పటికి అన్ని సబ్జెక్టు పాస్ అవుతుంటాయి కదరా ఈడియట్. ఎన్నిసార్లు చెప్పాలరా 6 గంటల దాకా పడుకోవద్దని.
సరే నన్ను ఆఫీస్ దాకా దించేసినారా? అబ్బా నాన్న నేను చదువుకుంటాను, ఒక్క 10 నిమిషాలు ప్లీజ్. నాకు నచ్చిన బైక్ కొనిస్తే ఈ వెయిటింగ్ ఉండేది కాదు కదా. రేపు ఎలా అయినా మోహన్ గారి దగ్గర నుండి బైక్ తీసుకోవాలరా. అయినా అలాంటి బైకులు కొనాలంటే పెట్టి పుట్టాలరా. నేనే పాపం చేశానురా, మా అయ్య నాకు ఆ ముష్టి బండి కొనిచ్చాడు. అరే చంటి, ఈసారి ఎలాగైనా మా అయ్య కూరేసుకుంటాను బెదిరించి కొత్త బైక్ కొనుక్కుంటారా? అరే అంత పని మాత్రం చేయకరా. యా అవరా, నేను కూడా అలా చేస్తా అనుకున్నా. కొనిచ్చాడా మరి? అవునరా, కొన్నాడురా. నేను ఉరేసుకోవడానికి సరిపోయేంత తాడు కొన్నాడు. నాన్న చెప్పు, ఎప్పుడు? ఒక పని చేయి, నేను కొద్దిగా బిజీ ఉన్నా, నువ్వు ఆటోలో వెళ్ళు. అబ్బాబ్బాబ్బా, ఈ నాన్న ఉన్నారు కదా, ఎప్పుడు మన ఫ్రీడమ్ని దొబ్బతందుకే చూస్తారు. ఏమంటావు బ్రదర్? అరే ఇప్పుడే యాక్సిడెంట్ అయినట్టుందిరా. ఏదిరా చూపించు. అవునండి, ఇద్దరికి షేర్ చేస్తూ ఉండండి. అరే ఎంత ఘోరమైందిరా. ఇది కేటీఎం న్యూ వర్షన్ 200cc కదరా? దుక్కు అయింది కదరా. అరే మామ, మన గ్రూప్స్ అన్నిటికి షేర్ చేసాను రా. సెండ్ టు మై ఆల్ కాంటాక్ట్స్. హాయ్ బ్రో. హాయ్. ఓ కొత్త యాక్సిడెంట్ వీడియో వచ్చింది, చూస్తావా? సారీ బ్రో. పర్లేదు, చూడు చూడు బ్రో, ఒక్కసారి చూడు బ్రో. వద్దు బ్రో అంటే అర్థం కావట్లేదా? వీడియో చూడాలంటే చూడు, లేదంటే వదిలే. ఎందుకు రా దొబ్బుతున్నావు? బ్రో గొడవలొద్దు. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? చంటి ఆగ్రా. చంటి ఒకసారి వీడియో మళ్ళీ ప్లే చేయరా. బ్రో ఆ యాక్సిడెంట్ వీడియోలో ఉంది మీరేనా? అసలు ఇది ఎలా జరిగింది బ్రో? ఆ రోజు వాడి బర్త్డే.
సాయంత్రం వరకు ఇద్దరం కలిసే ఉన్నాం. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక టిప్పర్ వచ్చి గుద్దేసింది. నేను 2 నెలలు కోమలో ఉన్నా. కానీ వాడు ఆ వీడియోలో చుట్టూ అంతమంది ఉన్నారు కదా బ్రో, మరి వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదా? వాళ్ళకి ఎక్కడ టైం ఉంది బ్రో? అందరు వాళ్ళ ఫోన్లలో సినిమాలు తీయడానికి సరిపోయారు. కానీ ఎవరు అన్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళాలని. ఇంతలో ఇంకొకరు అన్నారు, అరే ఏంటి సార్ పోలీస్ కేసు అయితే తీసుకెళ్తే ఎవరు తిరుగుతారు భయ్య స్టేషన్ చుట్టూ. పోనీ బ్రదర్, ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటావు, మర్చిపో. ఎక్కడ మర్చిపోనిస్తున్నారా? మీరే కదరా పదే 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 గుర్తు చేస్తున్నారు. ఎన్నిసార్లు వీడియో డిలీట్ చేసిన ఏదో గ్రూప్లో వస్తూనే ఉందిరా. వాడు ఒకటే సరిపోయారా. కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతిసారి నేను వాడి ఫ్యామిలీ చస్సు బతుకుతున్నాంరా. యాక్సిడెంట్ అయిందంటే చాలరా, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఓడు వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో పెట్టడం. చిన్నపిల్లలు చూస్తే పరిస్థితి ఏంట్రా? ఆ యాక్సిడెంట్ అయినాడు నరకానికి వెళ్తాడో స్వర్గానికి వెళ్తాడో తెలియదు, కానీ ఆ వీడియో చూస్తున్నన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీ బ్రతికినన్ని రోజులు ఆ వీడియో చూస్తూ ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతూ నరకం అనుభవిస్తున్నారా. మేము అనుభవిస్తున్నాం రా 2 years నుండి. ప్రతిరోజు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళే నా ఫ్రెండు వాడి ఆఖరి రోజు మాత్రం పెట్టుకోలేదు. అలా పెట్టుకుని ఉంటే వాడి ఆఖరి రోజు కాకుండా పోయేదేమో. ఈ రోజుల్లో హెల్మెట్ పెట్టుకోకపోవడం ఫ్యాషన్ అయిపోయింది. హెయిర్ స్టైల్ పాడవుతుందనో, హెల్మెట్ బరువనో, పక్కకు వెళ్తున్న అమ్మాయికి మన ఫేస్ కనిపించదేమో అని. ఏది అవసరమో ఏది చెడ్డో తెలుసుకునే జ్ఞానం మనకు ఉంది కదరా. ఎవడో మెసేజ్ పంపి, ఈరోజు ఆ వారం ఆ దేవుడి పుట్టినరోజు, ఈ దేవుడి పుట్టినరోజు, ఇంతమందికి పంపు, అంతమందికి పంపు, లేకుంటే 2 years బ్యాడు. ఎక్కడికి వెళ్తున్నాం రా మనం? నువ్వేంట్రా మీ నాన్న నీ ఫ్రీడమ్ లాగేస్తున్నాను అనుకుంటున్నావా? నాన్నలు ఎప్పుడు ఫ్రీడమ్ లాగేయారా? ఫ్రీగా వదిలేస్తే ఎక్కడ తిరిగి చెడిపోతారనే భయంతో ఎన్ని పనులున్నా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటారా. డే మొత్తం వర్క్ చేసి నైట్ నువ్వు వచ్చే వరకు వేడి చేసి నిన్ను మందలించి కానీ పడుకోర్రా నాన్న. నాన్నలందరికీ ఎన్ని సమస్యలున్నా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందిరా, నా కొడుకున్నాడులే అని. ఇలా మీరు బైక్లపై వెళ్ళి చచ్చి మీ నాన్నల కాన్ఫిడెన్స్ చంపకండ్రా. హలో నాన్న, రావట్లేదు. ఎందుకు ఓవర్ టైం తీసుకున్నాను. ఎందుకు నాన్న? నువ్వు బైక్ అంటున్నావు కదా, కొనేద్దాం వెళ్ళాలి. సరే నాన్న. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి రోజు అంటే. ఈ సినిమాతో మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకోవడం లేదు, ఎందుకంటే ఇది మంచో ఏది చెడో మీకు బాగా తెలుసు. కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మంచిని షేర్ చేసి చెడుని స్మాష్ చేసి కన్న వాళ్ళ కన్నీళ్ళు ఉంచాలని మా ఈ